మంగళక్కని పిలిచేయి అల్లైంది ఏడ పొద్దెల్లది ఇత్తాందో ఇడవాలే ఇడవాలే ఎత్తాలే ఎత్తాలే ఒక ఏమైందే ఏం లొల్లి పెడుతున్నా మీరు రాగుర్రా ఏందే కళ్ళ కలకొచ్చిందానే కనిపిస్తలేదా ధర్నా చేస్తుంది నీకు ధర్నానా నువ్వా దేనికోసమే ఇప్పుడు అర్రుర్రా ఇడవాలే ఇడవాలే జల్లికట్టు పగ్గాలు ఇడవాలి ఎత్తాలే ఎత్తాలే కోడి పందాల బ్యాగ్ ఎత్తాలి. ఈ కథ మంచిగానే ఉన్నది తిప్పలు తమిళోళ్ళకి వస్తే తిరుగుబాటు నువ్వు చేస్తున్నావేందే సినిమా తమిళంలో చేస్తే డబ్బింగ్ చేసుకొని తెలుగులో చూస్తలేమా మనం వాళ్ళు చూస్తలేరా ఇది కూడా అంతే పిచ్చి కథలు పడ్డామంటే స్టేషన్ లో తోలుతారు పోలీసు వాళ్ళు నీకెందుకేగా పంచాయతీ ఎవ్వలొస్తారా రాని అదురుడు లేదు బెదురుడు లేదు ఎత్తిన చేయి దించేది లేదు కొమ్ములుంటే ఈయన కుంభి పడేస్తా ఏమనుకుంటున్నావు ఇంత ధైర్యం నీకు ఎక్కడిదే ఎవరు చూసుకొని గంతగానం చేస్తున్నావు ఒక్కరు కాదు ఇద్దరు కాదే సౌత్ ఇండియా అంతా నా వెనక పొంటే ఉన్నది ఎత్తాలే ఎత్తాలే సౌత్ ఇండియా అంతనా ఏది ఒక్కరి పేరు చెప్పుకోనము చూస్తాము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రిన్స్ మహేష్ బాబు రైజింగ్ స్టార్ విశాల్ ఇంకా ఇంకా చెప్పమంటావా ఏంది సినిమాలను చూసుకొని ఎగురుతున్నావా రేపిచ్చిదానా జల్లికట్టుకు సపోర్ట్ చేయకుంటే వాళ్ళ సినిమాల పరదలు చినుగుతాయని సపోర్ట్ చేస్తున్నారే ఉత్తగానే ఐ సపోర్ట్ అనేటందుకు వాళ్ళు ఏమన్నా దిమాక్ లేని వాళ్ళు అనుకున్నావా అట్లా అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు నా దిక్కే బీజేపీ వాళ్ళు నా దిక్కే అధికార ప్రతిపక్ష వాళ్ళు అందరు నా దిక్కే ఉన్నారే ఓ పిసమంగ్లక్క మొన్నటిదాకా జల్లికట్టును దగ్గరుండి బ్యాన్ చేపించిన వాళ్ళే ఇవాళ మళ్ళా మందిని చూసి జై అనుకుంటా మందిలా కలిసిపోయిండ్రే ఎవ్వరి ఫాయిదా ఏమన్నా కావచ్చు గాని మన ఆచారాల మీద ఉత్తర భారతదేశ కుట్రలు అస్సలు భరించేదే లేదు ఏందేందో పెద్ద పెద్ద మాటలు అంటున్నావు అవునే మన సౌత్ ఇండియా అంటే నార్త్ వాళ్ళకు అస్సలు లెక్కే లేకుండా పోతాంది నువ్వెట్లా చెప్తున్నావే గట్లా మన పండుగలంటే ఇలువయ్యారు మన ఆచారాలంటే వాళ్ళ చెవికి పట్టది మన కల్చర్ అంటే పప్పు చారని లైట్ తీసుకుంటుర్రే అంటే కోడి పందాలు జల్లికట్టు ఆడితేనట నోరులేని జీవాలను రాసి రంపాన పెట్టినట్టే అవుతున్నదట కదనే అందుకే సుప్రీం కోర్టు వాళ్ళు బంద్ పెట్టిరట కదా గప్పట్లా అబ్బా చికెన్ మటన్ అని కళ్యాణి బిర్యానీ అని ఊరిచుక తింటున్నారు హింస లేకుండానే వచ్చిందా అలా పల్లెంలోకి హింసేనే తల్లి హింసేనే నువ్వు నాతోటి నసబెట్టకు నసగాదే అందులోనే అసలు పస ఉన్నది అవిట్లను చంపితే లేని చట్టాలు అహింసా సూత్రాలు ఆత్రాలు ఆట ఆడుతుంటేనే అడ్డం వస్తున్నాయి ఆట అని మనకెరికే అక్కడెక్కడనో ఉండే ఢిల్లీళ్ళకేమెరకనే కోర్టు తీర్పు ఎవరేం చేయలేరట కదా మనకయన్ని జాంతానాయి బేబీ జనం కోరుకున్నాక కోర్టులు ఏం చేస్తాయి అందుకే సెంటర్ వాళ్ళు ఇట్లా లెటర్ రాయంగానే పెద్ద కోర్టు తీర్పుకు బిరేక్లేసింది అంటే 10 మంది చెప్పిందే చట్టం 15 మంది మెచ్చిందే ధర్మం 20 మంది డిమాండ్ చేసిందే న్యాయమే ఆగో ఇదెక్కడ ధర్మసూత్రమే మన ఆచారాలకు అడ్డం పడద్దు అది ధర్మం మన కోళ్ల పందాలు ఎడ్లాటలు ఆడిపియాలి అది న్యాయం అరే జర్సేపు ఆగుర్రా మాట్లాడుతున్నా కదరా ఆగుర్రే పోరి కోర్టులను పంచాయతీలో గుంచద్దే నేను తప్పు అంటలేనే ఏండ్ల సంధి వస్తున్న ఆచారాన్ని మంట గల్పద్దు అంటున్నా ఒక్కో కాడ ఒక్కో తీరుంటది అంటే ఇప్పుడు ఏమంటున్నావు ఈ స్వేచ్ఛ భారతంలో దేనికి స్వేచ్ఛ లేకుండానే అవుతున్నది వాక్ స్వతంత్రం అంటారు మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు ఆచారం అని ఆట్లాడితే అహింస అంటారు మాది మేము చేసుకుంటామంటే ధిక్కారం అంటారు ఇంకెట్లా బతికేది ఏడికి పోయేదయ్యా తీసదానా ఏడవాడతాడ ఊంచొద్దు చెత్త పడేయొద్దని ప్రభుత్వాలు చెప్తే గాని తెలుసుకోలేనంత అమాయకులమే మనం అందుకే ఎరక చేస్తున్నారు నువ్వు దేని గురించి చెప్తున్నావు గానీ పక్కకు పో దీంట్లో ఎవరి రాజకీయాలు వాళ్ళు చూసుకుంటుంటే నా ఫెయిత్ నేను చూసుకుంటానా ఇష్టం ఉంటే నాతో రా లేదంటే ఇంటికి పో జల్లి కట్టు జల్లి కట్టు కోళ్ళ పందాలు ఐ సపోర్ట్ నువ్వేంద్రా ఆడుండేటోడు వీడికి వచ్చినావు